తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 13/8/2026 మనకైతే రైతు భరోసా నిధులు ఓకేనా. ఇక్కడ మనకి రైతు భరోసా ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడత డబ్బులు ఉన్నాయో మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అనమాట. ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయి, ఎవరెవరికి పడబోతున్నాయి అన్న దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, మీకు ఈరోజు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది అన్న దాని గురించి నాకు కింద మెసేజ్ చేస్తే, కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు డబ్బులు ఎందుకు పడలేదన్న దాని గురించి చెక్ చేసి మీకు వివరంగా అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ముందుగా మనకి ఈ మొదటి విడతలో ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి, అంటే ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయి అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి ఈ మొదటి విడతలో వచ్చేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు లోపు రైతులకి, అలానే సాగు చేసే భూములు ఉన్న రైతులకి ఇక్కడ మనకి డబ్బులు అయితే విడుదల చేసింది. ఇందులో మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎకరానికి ఇక్కడ డబ్బులతో పాటు 500 రూపాయలు వరి పంట వేసిన రైతుకి బోనస్ డబ్బులు అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇక్కడ యాసంగి సీజన్లో కూడా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఇక్కడ వరి పంట వేసే వారికి రైతులకైతే ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే మేమైతే అందజేస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడు చెప్పిందనమాట. చెప్పినట్టుగానే మనకైతే ఇప్పుడు కూడా ఏమంటుందంటే ప్రభుత్వం మనకి ఇక్కడ వరి పంట వేసిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ డబ్బులు కలిపి మనకైతే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మనకి ఆల్రెడీ యాసంగి సీజన్ అనేవి మనకి 3 విడతల్లో పూర్తయిపోయాయి. మనకి ఇక్కడ 3 విడతల్లో వచ్చేసి మీకు తెలుసు మార్చ్, ఏప్రిల్, మే 3 విడతల్లో మనకైతే మొత్తం కంప్లీట్ చేసేసింది అనమాట. అదేవిధంగా మళ్ళీ 3 విడతల్లో వచ్చేసి ఈ వానాకాలం సీజన్ డబ్బులు ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో మనకు అవైతే ఇప్పుడైతే విడుదల చేస్తున్నారు. అలానే యాసంగిలో ఎవరికైనా కొంతవరకు డబ్బులు పడకుండా ఆగిన వాళ్ళు ఉన్నా, మిగతా అమౌంట్ పడకుండా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ మనకైతే వాళ్ళ కోసం అయితే విడుదల చేస్తుంది. అందులో వచ్చేసి కొంతమందికి కొత్త పట్టాదారులకైతే డబ్బులు పడలేదన్నమాట. ఈ కొత్తగా పట్టా పొందిన వాళ్ళకి అంటే ఫిబ్రవరి తర్వాత మనకైతే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకైతే రాలేదన్నమాట. ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే పట్టాలు పొందిన రైతులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసాయి. అయితే ఇలా కొత్త పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా డబ్బులు విడుదల చేయాలి అని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రైతు భరోసా ఏదైతే యాసంగి సీజన్ ఉందో ఇందులో వచ్చేసి మనకి వానాకాలం సీజన్ డబ్బులు, యాసంగి సీజన్ డబ్బులు కలిపి మనకి 2 విడతల డబ్బులు అయితే ఒకేసారి అయితే ఇస్తున్నారనమాట. అయితే ముందుగా మనకి 5 ఎకరాల లోపు వారికి ఈ వారం లోపు పూర్తి చేసి తర్వాత 10 ఎకరాల లోపు వారికి వచ్చేసి మనకైతే ఈ ఆగస్ట్ అయిపోయే లోపు అయితే మొత్తం 10 ఎకరాల వరకు అయితే పూర్తి చేస్తున్నారు. తర్వాత ఈ సెప్టెంబర్ మొదటి వారం ఏదైతుందో సెప్టెంబర్ మొదటి వారం లోపు మనకైతే ఈ 3వ విడత డబ్బులు అంటే 15 ఎకరాల లోపు రైతులందరికైతే పూర్తి చేస్తున్నారనమాట. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ ఖాతాల్లో డబ్బులు పడాలంటే మీరు ఖచ్చితంగా మీ భూమి అనేది సాగు భూమి అయి ఉండాలి. అలానే ఇంకోటి వచ్చేసి వరి పంట వేసి ఉండాలి. ఖచ్చితంగా మీ అకౌంట్లు అనేవి రన్నింగ్లో ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి. మీ ఖాతాలు అనేవి చాలా వరకు చాలామంది వాడరు అనమాట. కొన్ని రోజులు అలా పక్కకు వేయడం, ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్లు అనేవి అయితే సరిగా పనిచేయకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఎలాంటి డబ్బులు వచ్చినా సరే అకౌంట్లో అయితే పడవన్నమాట. అందుకని ఒకసారి మీ ఖాతాలు అనేవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే విడుదలవుతుంది. ముందుగా అమౌంట్ పడ్డ తర్వాత ప్రభుత్వం నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరందరూ చెక్ చేసుకోండి. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీకు మీ ఖాతా నెంబర్ కూడా అక్కడ ఆ మెసేజ్లో చూపిస్తుంది. కేవలం ఆ ఖాతాలో మాత్రమే మీకు పడతాయన్నమాట. ఒకవేళ ఎవరైనా ఆ ఖాతాను కూడా చెక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరున్న ఏదైతే మన ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి రైతు భరోసా సంబంధించి ఆఫీసులు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాలు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని ఇంకొక 10 మంది రైతులకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అయితే మనకి వరి వేశారు కానీ పెట్టుబడి డబ్బుల కోసం అయితే అక్కడ ఇక్కడ లోన్లు తీసుకొని వచ్చారు కాబట్టి సో ఇలా అమౌంట్ పడితే కొద్ది గొప్ప వాళ్ళకైతే అమౌంట్ చేతుల్లోనైనా ఉంటాయి అని చెప్పేసి
ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొనే మనకి అమౌంట్ విడుదల చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ వానాకాలం సీజన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. అందరికైతే గుడ్ న్యూస్. ఓకే, అన్ని జిల్లాలు మొత్తం 32 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ అమౌంట్ పడతాయి. కాబట్టి అమౌంట్ పడ్డ వెంటనే కూడా నాకు ఒక కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి, పడ్డాయా అమౌంట్ లేదా, ఒకవేళ మొత్తం పడ్డాయా లేవా, ఏమన్నా ఆగిందా అమౌంట్ అని కూడా నాకు క్లియర్గా చెప్తే నేను దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.